సాయినేని వారు 29వ పుట్టినరోజు వేడుకలు మన పాఠశాలలో దివ్యాంగులను నిర్వహించడానికి వచ్చి ఉన్నారు. మరి సాయినేని భార్గవ్ గారు మరి ఆయన హోటల్ వృత్తిలో మరి బిజినెస్ చేస్తూ ఉంటారు. మరి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదేవిధంగా వారు ఆరోగ్యంతో నిండు వీరులు జీవించాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఇచ్చేసిన గౌరవ అతిథి శంకర్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి బర్త్డే కార్యక్రమానికి తన ఏదైతే ఇష్టమైనటువంటి అంటే చాలా సందర్భాల్లో మన స్నేహ సొసైటీలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఒక యంగ్ అండ్ డైనామిక్ అయినటువంటి, ఎందుకంటే ఆ పర్సనల్ చూస్తేనే అనిపిస్తున్నది ఆ యొక్క విఠలన్న గారి యొక్క లక్షణాలు కనబడుతున్నాయేమో అన్నటువంటిది ఒక తెలంగాణ మా అధ్యక్షుడు రామన్న గారికి మీ అందరికీ కూడా నమస్కారం. వారి పిల్లలకు ఈ యొక్క క్యాంపస్ యొక్క స్టాఫ్ కూడా, ఎందుకంటే జీవితంలో ఎన్నో విషయాలు మన యొక్క జీవితంలో జరుగుతుంటాయి. కానీ ఎందుకంటే ముఖ్యం జీవితం లోపల నిలదొక్కుకోవడం. చాలా మంది అనుకుంటారు నాతో ఏమవుతుంది అనుకుంటారు, కానీ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో కూడా హిమాలయాలు ఎక్కగలుగుతాడు అనేటువంటిది కూడా మనం మర్చిపోవద్దు. ఒక పుట్టి వ్యక్తి కానీ బుద్ధి వ్యక్తి కానీ హిమాలయాలు ఎక్కినటువంటి సందర్భాలనే ఆ టాలెంట్ని వినియోగించుకోవడం. కానీ ఆ టాలెంట్ను తీసి బయటపెట్టి ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ పడుతున్నారు. కాబట్టి ఆ టాలెంట్ని తీసి పెట్టి వ్యక్తి వెన్నుగట్టే వ్యక్తుల లోపల మన జిల్లా పరిషత్ చైర్మన్ మాది దాదాపు విఠలరావుగా నేను చాలా సందర్భంలో చూశాను. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క గొప్ప వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్లయితే అనేకమైనటువంటి మీలాంటి వాళ్ళు కూడా రేపు భవిష్యత్తు లోపల మీరు ఎందుకు రాలేకపోతారు, ఒక మంచి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తులకు కూడా కాగలుగుతారేమో అన్నటువంటిది నేను కూడా అప్పుడప్పుడు ఈ క్యాంపస్ లోపల ఇలాంటి ప్రోగ్రాం చేసినప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో కూర్చున్నట్టు వాళ్ళకు కూడా తప్పకుండా ఇన్స్పిరేషన్ తీసుకోండి. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఎక్కడైనా కానీ మీకు కూడా ఒకరు వస్తుందని ఈ బర్త్డే సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇలాంటి యొక్క పరిసరాలు ఉన్నటువంటి సాయి తేజ భార్గవ్ ముందస్తు కూడా అనేకమైనటువంటి మంచి మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ ఉన్నత శిఖరాలు వెళ్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి సొసైటీకి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అతను లాంగ్ లివ్గా ఉండాలి, అతను మంచి సుఖశాంతులతో పిల్లబాబుతుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను అతనికి బర్త్డే విషయం శుభాకాంక్షలుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సాయినేని భార్గవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సమావేశము ఏర్పడేయడం జరిగింది. వారు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 29 సంవత్సరాలకు జరిగింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ నారాయణ విఠలరావు గారికి, గౌరవనీయులు సిద్ధయ్య గారికి, జ్యోతిమయ్య గారికి మరియు రాజేశ్వర్ గారికి, మేడం గారికి, శంకర్ గారికి, తెలంగాణ శంకర్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయుల సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భార్గవ్ సత్యనారాయణరావు గారి కుమారుడు, జిల్లా పరిషత్ గారి చైర్మన్ గారి కృష్ణ కుమార్తె కుమారుడు వారి బాధ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చేయడం జరిగింది. రాందాస్ వారు ఓటర్లు 2 నెలల్లో ఓటర్లు రన్ చేస్తున్నారు. వారు అంచెలంచెలుగా భార్గవ్ గారు ఎదగాలని పూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషకరం. ప్రతి ఒక్కటి దాదాపు రుద్రవారంటే ఇక్కడ ఎవరి మన కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా కానీ పుట్టినరోజు అన్నది ఇక్కడ జరుపుకోవటం, మీ అందరి సమక్షంలో జరుపుకోవటం చాలా సంతోషకర విషయం. ప్రతిసారి ఎవరు వచ్చినా కానీ పెళ్లి రోజైనా కానీ పుట్టినరోజు ఏదున్నా కానీ ఇక్కడ రావటం చాలా సంతోషకర విషయం.
వారు చైర్మన్ గారు అంటే మీ అందరికీ తెలుసు, వారు వారి ప్రేమ మరి గొప్పతనం మీ అందరికీ తెలిసిన విషయం. వారు ఓపిక జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నో మంచి పేర్లు సంపాదించుకోవడం జరిగింది. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాని కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారికి సందేశం ఇస్తూ మరి వారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు న్యాయ సొసైటీలో దివ్యాంగుల పిల్లల ఆధ్వర్యంలో మన స్నేహ సొసైటీ డైరెక్టర్ మిత్రులు విజయ్ గారు, అలాగే ప్రిన్సిపాల్ జ్యోతి మేడం గారు, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ మేడం, నాతో విచ్చేసిన కుటుంబ సభ్యులు, రాణశ్రీ కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు, మాజీ సర్పంచ్ తాడ్పేలోని డాక్టరేట్ అవార్డు గ్రహీత ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సెంటర్, పేరే తెలంగాణ సెంటర్. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఆయన చెప్పేగా తెలంగాణ సెంటర్ అట్లాగే ఇక్కడ దివ్యాంగ పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ సందర్భంగా ఏదైతే మా మనమడు సాయినేని భార్గవ్ 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఆయన జన్మదిన వేడుకలు మరి దివ్యాంగుల మధ్యనే జరుపుకోవాలని ఆయన చెప్తే ఆయన ఇప్పుడు శ్రీలంక అన్నాడు జన్మదిన వేడుకలు అక్కడ జరుపుకుంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా దివ్యాంగుల మధ్యనే జరుపుకోవడము అది మంచిగా భావించి ఇక్కడనే జరుపుకోవాలని చెప్పినప్పుడు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి మనవాడి గురించి ఇంత చెప్పినా తక్కువే. ఆయన ఇక్కడనే ఆర్బీఆర్లో స్కూల్లో చదువుతుండే. అంతా ఇక్కడ ఉన్న రెడ్డిస్ అందరితో పిల్లలతో ఆయనకు చాలా స్నేహం, చాలా అవినాభావ సంబంధం ఉంది. అట్లాగే ఒక్కొక్కసారి నాకు కూడా తాత ఇట్లా అని కొన్ని సూచనలు ఇస్తారు. నాకు కూడా నాకేంటంటే మా వాళ్ళకు తెలుసు ప్రతి ఒక్క మహనీయుల జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి ఒక్కటి నేను ఉన్న 5 సంవత్సరాల్లో మా జడిపిలో జరుపుకుంది. ప్రతి ఒక్కరిని గుర్తించుకున్నాను. అట్లాగే కుటుంబ సభ్యులు కూడా మరి దివ్యాంగుల పిల్లల మధ్య జరుపుకోవాలని ఈరోజు మరి భార్గవ్ జన్మదినం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. బీటెక్ సిబిఐటీలో కంప్లీట్ చేసింది. మీకు అందరికీ తెలుసు సిబిఐటి కాలేజ్ అంటేనే దాంట్లో చదివిన పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ మంచి వ్యాపారం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈయన కూడా హైదరాబాద్లో జూబ్లీస్లో 2 హోటల్స్లో కూడా వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఉండడం జరిగింది. బాగానే నడుస్తూ ఉన్నది. మళ్ళీ అట్లాగే ఆయన మిసెస్ కూడా దివ్య బీటెక్ చేసి మొన్న గ్రూప్ 1 రాసింది. ఇలా అమ్మాయి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళ అన్యూన్య దంపతులు ఆమె కూడా గ్రూప్ 1 రాసి సక్సెస్ఫుల్ అయ్యి ఈరోజు ఒక గస్టెడ్ ఆఫీసర్ కావాలని ఇంకా కూడా ఈ సందర్భంగా సత్యనారాయణరావు అనిత కూతురు సత్యనారాయణ ఆయన కూడా రాజకీయ టీఆర్ఎస్ పార్టీని యాక్టివ్గా చేస్తూ ఉన్నాడు. అట్లాగే రాందారి మార్కెట్ చైర్మన్ కూడా చేసిన సంబంధాలని చేసి అందరితో కలుపుకోతనం ఉండే వ్యక్తి మా పెద్దమ్మాయి కానీ మా అల్లూరు సత్యనారాయణ కానీ. అట్లాగే మా భార్గవ్ మంచితనమో గొప్పతనం కానీ ఆయనకు
మరి అలా మామ అత్తయ్య కరీంనగర్ అశోక్రావు కూడా మంచి వ్యక్తులు. వాళ్ళు కూడా అశోక్రావు అనే వ్యక్తి మంచిగా వ్యాపారం చేసుకుంటూ మంచిగా పేరు తెచ్చుకున్న వ్యక్తులు కాబట్టి మరి ఈయన కూడా బాగా మంచిగా స్నేహితులు. మరి తల్లిదండ్రులు అంటే అంతమైన ప్రేమ ఆయన. నేను ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్న ఆయన ఫ్రెండు ఒక కార్యక్రమం ఉండే, సంగీత కార్యక్రమానికి వచ్చింది, ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడికి రాగానే వెంటనే 1 అవర్ల డాడీకి జ్వరం వచ్చింది ఇట్లానే కబుర్ తెలగానే ఫంక్షన్ వదిలిపెట్టుకొని ఆయన మరి డాడీ కోసం పోవాలని హైదరాబాద్ ఇమీడియట్ వెళ్ళిపోవడం జరిగింది. అంటే తల్లిదండ్రులు అంటే ఆయనకు అంత అమితమైన ప్రేమ. మీరు కూడా అంతే, పిల్లలు మరి పిల్లలు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రుల మీద మీకు ప్రేమ అనురాగం ఎక్కువ ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు వినాలా, అట్లాగే గురువులు చెప్పినట్టు వినాలి. రేపు మీరు కూడా మంచి భారత మంచి పౌరులు అవుతారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి భార్గవ్ మనమడి గారికి శ్రీలంకలో మరి ఆయన ఇంకెన్నో జన్మదినాలు ఇట్లా మరి జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఆయనకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో మున్ముందు ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ పిల్లలై కూడా మీ పెద్దలు ఆశించారు కదా, పిల్లలు దీవెనలు అందరి కావాలని, మరి ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని వేడుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి మా మనమడైన భార్గవ్ గారికి 29వ జన్మదిన శుభాకాంక్షలు మీ తరఫున నా తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక గంటల్లోనే పెద్ద ఎత్తున అరేంజ్ చేసిన శ్రేయస్ సొసైటీ డైరెక్టర్ సిద్ధయ్య గారికి, వారి ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, పిల్లలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.